పతందమయ నగరాల నిర్మాణంపై నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు అమరావతి వేదిక కానుంది. దేశ విదేశాల నుంచి సుమారు 1800 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో సదుపాయాలతో ఏర్పాటు తదితర అంశాలపై సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్తో పాటు మా విజయవాడ ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. సంతోష నగరాల జాబితాలో అమరావతిని చేర్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే సంతోష నగరాల సమ్మిట్ను అమరావతిలో నిర్వహించబోతున్నారు. ఈ సమ్మిట్ ఎలా జరగబోతుంది, ఎంతమంది ప్రతినిధులు రాబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంతోష నగరాల సదస్సు తొలిసారిగా అమరావతిలో నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యం ఏంటంటారు? ఇదే సమయంలో అమరావతికి దీనివల్ల ఎటువంటి ఎక్స్పోజ్ రాబోతుందంట? ఈ 3 రోజుల సదస్సులో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రావటం, అలాగే వారు ఈ యొక్క ఆనంద నగరాల స్థితిగతుల్ని డిస్కస్ చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల గురించి, అలాగే అక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సక్సెస్ స్టోరీస్ని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలను ఏ విధంగా మార్చుకోవాలి, కొత్తగా నిర్మించే నగరాలని ఏ విధంగా ఆనంద నగరాలుగా నిర్మించాలనే దానిపైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఇనాగరల్ సెషన్, అదేవిధంగా వాల్డెక్టరీ ఎవరెవరు రాబోతున్నారు? ఇదే సమయంలో ఈ సమ్మిట్ ద్వారా ఇంటర్నేషనల్గా అమరావతి విషయంలో ఏం చెప్పబోతున్నారు? ఒకటి, ఇనాగరల్ దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అలాగే దీంట్లో పాల్గొనే ముఖ్యంగా 12 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తమ నగరాల యొక్క మేయర్లు వస్తున్నారు. వారితో పాటు మనకి ఈ ఈ సంతోష్ నగరాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మనకి గత 3 రోజుల క్రితం మన అమరావతి నగరానికి ప్లాటినం గ్రీన్ సిటీ కింద ఐజీబీసీ నిర్ధారించి వారు సర్టిఫికేట్ని ప్రదానం చేస్తున్నారు. సో అటువంటి సర్టిఫికేట్ అనేది ఒక నగరానికి రావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు మన భారతదేశంలో కానీ లేకపోతే బయట కానీ ఇంత పెద్ద సిటీకి ఇటువంటి సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు రాలేదు. డెవలపింగ్ కంట్రీస్లో, డెవలపింగ్ సిటీస్లో ఈ యొక్క సంతోష నగరాల ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ 3 రోజుల సందర్భంగా ఆ యొక్క ఫ్రేమ్ వర్క్ను కూడా ఈ 3rd డే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డెలిగేట్స్ ఎన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని భావిస్తున్నారు? మనకి 27 కంట్రీస్ నుంచి సుమారుగా 200 మంది ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. అలాగే మన దేశానికి సంబంధించి కూడా వివిధ నగరాలకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్సు, మేయర్సు, అలాగే మనకి స్టూడెంట్సు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మున్సిపల్ కమిషనర్సు, తర్వాత అర్బన్ ఎక్స్పర్ట్స్, అర్బన్ మేనేజర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద వివిధ దేశాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులతో పాటు ఇటు దేశంలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించిన మేయర్లు, చైర్మన్లు కూడా రాబోతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ సంతోష నగరాల జాబితాలో అమరావతికి ఇప్పటికే ఒక అవార్డు కూడా లభించింది, ఒక ప్రత్యేకమైన గ్రీన్ సిటీ అని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా ఆ అంశాన్ని కూడా ప్రొజెక్ట్ చేయడంతో పాటు అమరావతి యొక్క ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.